హాయ్ అండి, ఈరోజు పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దాని గురించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పట్టుకొని ఒక స్పూను పల్లీలు, 2 స్పూన్స్ ఏమో నువ్వులు ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయ్యేంత వరకున. తర్వాత ఈ పుదీనా చట్నీలోకి ఒక 10 వరకు అయితే గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ తీసుకొని అవి కొంచెం కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తుల్లుతాయి ఆయిల్లో వేస్తే, అందుకని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలి స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనాను కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా మగ్గినంత వరకు కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 అయితే టమాటోస్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ 2 టమాటాస్ని కూడా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటాలు బాగా మగ్గినంత వరకున పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఏమోని ఒక నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అంతా అయితే చింతపండు, సాల్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకొని కొంచెం కలిపి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని. తర్వాత మనం మిక్సీ జార్లోకి 4 రెబ్బలేమోని వెల్లుల్లి, మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు అవి కూడా యాడ్ చేసి మిర్చి యాడ్ చేసి ఒక పల్సు ఇచ్చుకోవాలి మిక్సీలోని. తర్వాత మనం ఇవి వేవి పట్టుకున్న పుదీనా టమాటా అది కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు, కరివేపాకు, 2 రెడ్ చిల్లీస్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిలోనే ఆ పోపు అనేది యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదా మనకి పచ్చడి అనేది ఏ విధంగా వచ్చిందో, చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి.